తాజా అంశం చూస్తున్నాం. అమరావతి రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. పురపాలక శాఖతో పాటు అనుబంధ విభాగాల భవనాలకు ఈ గుర్తింపు లభించింది. కాలుష్య రహితంగా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ చేసిన నిర్మాణాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఎక్సలెన్స్ ఇన్ డిజైన్ ఫర్ గ్రేటర్ ఎఫిషియన్స్ ఎడ్జ్ ధృవీకరించి ఈ గుర్తింపు ఇచ్చింది. దీనికి సంబంధించిన ధృవీకరణను గ్రీన్ బిజినెస్ సర్టిఫికేషనింగ్ సంస్థ జారీ చేసింది. పురపాలక శాఖతో పాటు అనుబంధ విభాగాల భవనాలకు ఈ గుర్తింపు లభించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, అమరావతి రాజధాని నిర్మాణాలకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు లభించినట్లుగా తెలుస్తోంది. మరి ఆ ప్రత్యేక గుర్తింపు యొక్క విశిష్టతలేంటి, మరిన్ని అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉందో అమరావతిలోని నిర్మాణాలు, దాంతో పాటు అమరావతి రాజధానిగా నిర్మిస్తున్న భవనాలన్నీ కూడా పూర్తి స్థాయిలోని గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వాలి, పర్యావరణానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ నిర్మాణాలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇటు కోర్ క్యాపిటల్ తో పాటు ఇతర భవనాలన్నీ కూడా దానికి అనుగుణంగానే డిజైన్స్, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఆదిలోనే అమరావతిలో నిర్మాణం జరుగుతున్న మున్సిపల్ శాఖ భవనాలకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు లభించడం జరిగింది. ప్రధానంగా గ్రీన్ బిజినెస్ సర్టిఫికేట్ ఇంక్ సంస్థ జారీ చేయడం జరిగింది. ఎక్సలెన్స్ ఇన్ డిజైన్ ఫర్ గ్రేటర్ ఎఫిషియన్సీ ఎడ్జ్ ధృవీకరించి గుర్తింపు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం పురపాలక శాఖ ఆధ్వర్యంలోని అమరావతిలోని రాయపూడి దగ్గర సీడాక్సిస్ రోడ్ ఆనుకొని మొత్తం 5 భవనాలను నిర్మిస్తున్నారు. ఇవి ప్రత్యేక డిజైన్ తోనే ఇందుకు సంబంధించిన భవనాలు నిర్మిస్తున్నారు. పివి పద్ధతిలో ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చెప్పడం జరిగింది. ఇందులోని సిఆర్డిఏ బిల్డింగ్ ఎదురుగా జరుగుతున్న బిల్డింగ్ కావడంతో ఇందులో మున్సిపల్ శాఖకు సంబంధించిన అనుబంధ విభాగాలు టిట్కో, ఫిట్కో, అర్బన్ డెవలప్మెంట్, గ్రీనరీ డెవలప్మెంట్ లాంటి ఏదైతే మున్సిపల్ శాఖలో అనుబంధ డిపార్ట్మెంట్లన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు ఈ భవనాల్ని నిర్మించడం జరిగింది. ఇప్పటికే సిఆర్డిఏకి సంబంధించి నిర్మాణం పూర్తి చేసుకున్న సిఆర్డిఏ ప్రాజెక్ట్ బిల్డింగ్ సంబంధించి కూడా ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ సంబంధించి కాలుష్య రహితంగా బిల్డింగ్ నిర్మించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు వచ్చిన నేపథ్యంలో తాజాగా పురపాలక శాఖలతో పాటు అనుబంధ విభాగాలకు సంబంధించిన ఈ భవనాలకు కూడా ఈ గుర్తింపు లభించడం జరిగింది. కాలుష్య రహితంగా, దాంతో పాటు గ్రీన్ ఎనర్జీ ప్రోత్సహిస్తూ నిర్మాణాలకు అంతర్జాతీయ స్థాయిలోని ఈ గుర్తింపు వచ్చినట్లుగా సిఆర్డీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే ప్రత్యేకంగా ఇతర భవనాలకు సంబంధించి, ఎందుకంటే ఇటు అమరావతి ప్రాంతంలోని ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన, గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని భవనాలు కూడా నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో వాటిని కూడా అనుగుణంగానే నిర్మించాలి అనే దానిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అన్ని భవనాలు కూడా ఈ తరహాలోనే నిర్మాణాలను చేపట్టకపోతున్నారు. దానికి అనుగుణంగానే డిజైన్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇందులోని ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధిపతులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరికి సంబంధించి కూడా నివాస స్థలాల కోసం బంగ్లాలు, దాంతో పాటు టవర్స్ నిర్మిస్తున్నారు. వాటిలో కూడా పూర్తి స్థాయిలోని గ్రీనరీకి ప్రాధాన్యతనిస్తారు. కాలుష్య రహితంగా నిర్మాణాలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ తరుణంలోనే ప్రస్తుతం మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించి కూడా కార్యాలయం ఏర్పాటు చేసిన మొత్తం 5 బిల్డింగ్ కు ప్రత్యేక
గుర్తింపు లభించిన పరిస్థితి కనపడుతుంది. దీంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమరావతి ప్రాంతంలోని ఇప్పటికే చాలా వరకు 3 పంటలు పండే పొలాలు ఉన్నాయి. వాటిని ఈ విధంగా క్యాపిటల్ కు ఇవ్వడం ద్వారా గ్రీనరీని కోల్పోతున్నాం అనే అంశానికి సంబంధించి ఇటు ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్న నేపథ్యంలో అలాంటి వాటికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అమరావతిలో చేపట్టే ప్రతి నిర్మాణానికి సంబంధించి కాలుష్య రహితంగా దాంతో పాటు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ నిర్మాణాలు చేపట్టడంపై ప్రతి ఒక్కళ్ళు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. దేవి. రైట్ ఖాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.